హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు అయితే మేము డీమార్ట్‌కి అయితే వెళ్తున్నామండి. హర్ష హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఊరికి పంపిస్తున్నాము. వాడి కోసం డైలీ యూజెస్ బట్టలు తీసుకుందామని డీమార్ట్‌కి అయితే పోతున్నామండి. మా చిన్నోడు ఆనందానికి ఇంకా హంతులు లేవు. ఎంతగానో చేస్తున్నాడో అసలు గొంతులేస్తున్నాడు. ఇలా బయటికి తీసుకొచ్చామంటే చాలు ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుందంటే వాడికి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అసలు అలసట అనేదే ఉండదండి. అంత హ్యాపీగా గొంతులేస్తూనే ఉంటాడు. అలాగే సమ్మర్ కదా, డైలీ యూజ్ స్లీవ్లెస్ బట్టలు ఉంటాయి కదా అని ఇక్కడే డీమార్ట్‌లో డైలీ యూజ్ అయితే ఇక్కడే డీమార్ట్‌లో తీసుకుంటామండి మేము. అందుకే తీసుకుందాము అని వచ్చాము. కానీ చాలా తీసుకోవాలనుకున్నాము. కానీ ఏమి తీసుకోలేదు. టైమే లేదండి అసలు. ఈవినింగ్ 6కి వెళ్ళాలంటే నేను 4:30కి అట్లా వచ్చానండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేసాము. ఎంత అలా చేసామంటే టైం కూడా లేదు అసలు. మా పెద్దోడికి అలాగే చెల్లెల బాబుకి ఒక డ్రెస్సు, బుడ్డదానికి అంటే వాళ్ళ చెల్లి వాళ్ళ పాపకి కూడా సమ్మర్ కదా చిన్న చిన్నవి తీసుకున్నాం. అసలు తీయడానికి కూడా ఖాళీ లేదు. ఈలోగా మేము సెలెక్ట్ చేస్తుంటే మా చిన్నోడు కెమెరా పట్టుకుని మొత్తం డీమార్ట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడండి. ఎక్కడ పడతాడో అనుకున్నాను, అంతగానే హ్యాపీనెస్. చూసారు కదా కెమెరా అనేది రొటేట్ చేస్తున్నాడు. ఈ విధంగా తీసుకున్నామండి. బట్టలు అయితే తీసుకున్నాము. ఇవి ఒక 1 మంత్ వచ్చినా చాలండి. ఎందుకంటే సమ్మర్లో లైట్ వెయిట్లో ఉండాలని కాటన్లో తీసుకుంటున్నామండి. సమ్మర్ వచ్చిందంటే ఊరు వెళ్ళినప్పుడు ప్రతిసారి డీమార్ట్లో తీసుకుంటానండి. 1 మంత్ వచ్చినా చాలు అనుకుంటాను. ఒక 4, 5 అన్నా తీస్తాను. చాలా ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అసలు డీమార్ట్లో ఏదో చేద్దామని డీమార్ట్‌కి వెళ్తే ఏదో అయిందండి. అసలు ఏం తీసుకోలేదు. ఓన్లీ బట్టలు అయితే తీసుకుని అయితే వచ్చేసామండి. మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాను. టాయ్స్ అని పిల్లలకి, చిన్న పిల్లలు ఉన్నారు కదా చెల్లెల బాబుకి, అవన్నీ తీసుకుందామండి. సడన్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అన్నప్పటికీ కాల్ అయితే వచ్చింది దానికి. ఇంకా వర్క్ ఉన్నదని ఇంక వెంటనే పిల్లలకి బట్టలు మాత్రమే తీసుకుని వచ్చేసామండి. అక్కడ వీడియోస్ తీసుకున్నా ఒప్పుకోవట్లేదండి, డిలీట్ చేయమంటున్నారు. మా మను అయితే ఇంకా ఆడుతూ పాడుతూ పిల్లల్ని ఏం అనలేదు. నేను తీస్తే వీడియో తీయొద్దు అని చెప్పారు. అందుకే ఏమీ తీయలేదు నేను అసలు. వాడు తీసాడు ఇదంతా. పెద్దోడు మాత్రమే ఊరు పంపించాను. చిన్నోడిని అయితే నా దగ్గరే పెట్టుకున్నాను. పాపం వాడు మిస్ అయ్యాడు హాలిడేస్కి. 1 మంత్ ఆడే ఉంటాడు హర్ష అయితే. ఇద్దరు ఉంటే కొట్టుకుంటారండి అసలు. సమ్మర్ హాలిడేస్ అంటేనే పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా బుర్రలా ఉంచరండి అసలు. అంత అల్లరి చేసి పిల్లలన్న తర్వాత పిల్లలే అల్లరి చేస్తారు అనుకోండి. అలా మీరు కూడా అనొచ్చు. కానీ చెప్తున్నా. చూసారా వీడు కెమెరా అనేది ఎంతగానో తిప్పుతున్నాడో. ఫైనల్లీ మా పెద్దోడికి అయితే తీసేసుకున్నాము. ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి. ఇంటికి అయితే ఇక్కడ స్పెట్స్ కూడా తీసుకున్నాడు, క్యాప్ తీసుకున్నాడు. ఇంకా బిల్ ఏం చేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇవి 1 బై 1 చూపిస్తున్నాను. హర్షకైతే ఈ విధంగా షార్ట్స్ అనేది తీసుకున్నానండి. ఒక 4 షర్ట్స్ అయితే తీసుకుని ఇలా స్లీవ్లెస్ కింద తీసుకున్నాను. డైలీ యూజ్ అవుతుందని. చిన్న బాబుకి అయితే ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే చాలానే ఉన్నాయి. ఈడంటే అక్కడ ఊర్లో తెలుసు కదండి ఎండలు ఎలా ఉంటాయో అసలు. అందుకే ఓన్లీ స్లీవ్లెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇవైతే హర్షవండి. ఇంకా చెల్లెల బాబుకి అయితే
నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది. సింపుల్గా ఒక డ్రెస్ అయితే తీసేసాను. షాపింగ్ మాల్కి వెళ్ళే టైం లేదండి. ఇంకా దాంట్లోనే ఒక డ్రెస్ అయితే తీసేసానండి నేను మా బుడ్డోడికి అయితే. అలాగే బుడ్డ తల్లికి కూడా చిన్న చిన్నవి తీసాను. అసలు సెలెక్ట్ చేసేంత టైం కూడా లేదండి. ఏది హ్యాండ్కి దొరికితే అదే తీసేసాను నేను. అవి కూడా నచ్చినాయి, బాగానే ఉన్నాయి. పిల్లల బట్టలు అంటే క్యూట్గా చాలా బాగుంటాయి. లేడీస్కి అసలు చిన్న చిన్న ఫ్రాక్స్ అని అవని ఇవని. ఇది కూడా మా పెద్దోడిదే. చాలా బాగా ఇష్టం అండి చిన్నపిల్లల బట్టలు అంటే. చూసారు కదా ఎంత బాగుందో వైట్. నాకు వైట్ అంటే చాలా ఇష్టం. బాగుంది. హ్యాండ్కి ఏది దొరికితే అదే తీసుకున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకోవడం, బిల్ వేయడం అన్నీ అయిపోయినాయి. అంత ఫాస్ట్గా అయిపోయింది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. షాపింగ్ ఏమి చేయలేకపోయాను. ఏం కొనలేదు. స్నాక్స్ కానీ ఏం తీసుకోలేదు. వెంటనే అయితే వచ్చేసాము. ఇది కూడా మా బుడ్డదానికే. ఇంకా మా మనుకి నష్టాన్ని తీసుకుంటాము. అలాగే ఇవి పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టం అండి. చాక్లెట్ కేక్లా ఉంటాయి. ఇవి ప్యాకెట్స్ కింద ఉంటాయి కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని వెళ్ళిన ప్రతిసారి బాక్స్ అయితే తీసుకుంటానండి. వాళ్ళకి అంత ఇష్టం ఇవి, అందుకే తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 220 పడ్డదండి. చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా తింటారు. అలాగే ఇంకా స్పెట్స్, మా పెద్దోడు చిన్నోడు స్పెట్స్ తీసుకున్నాడు. వాళ్ళ అన్నికి కూడా తీసుకున్నాడు. ఇంకా అబ్బాయిలు అంటేనే స్పెట్స్, టోపీ, వాచ్ ఇవే కదండి. ఇంకా టోపీ కూడా తీసుకున్నాడు మా చిన్నోడు అయితే. మమ్మీ నువ్వు పెట్టుకోకు, అది నాది అని అలా చేస్తున్నాడు. ఎలా ఉంది టోపీ నాకు? ఇంకా దీంతో పాటు 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మొత్తం ఇదేనండి నా షాపింగ్ మొత్తం. ఏం చేయలేదు, సింపుల్గా అయితే తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.